హలో అండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందాం అనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంక మెల్లగా లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు 9:30 దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ ఇదే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయటానికి ఇటు తిరిగి అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మించి దించి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి ముభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వంట పని, ఇంటి పని తనే చెయ్యాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా అని చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు, అలా ఉండు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పు ఉందా? ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమ్మ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్లు గడపాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికి ఇష్టం లేదు. పెళ్లి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకే అత్తామామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణి వాళ్ళనేమీ అనేది కాదు. కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ నాకు ఫలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దాం అనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుంది అనుకుని అమర్, శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్లు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాల్లో ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్ళే కలుద్దాం అనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్న శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ రూమ్లోంచి బయటికే రాలేదు. వాళ్లకు మర్యాదలన్నీ సుశీల చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వలేదు అంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ మాటకు అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకిలా చేస్తుందో అనుకొని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకొని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాగ్గా, అసలు వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావన్నాడు. నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరే. ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు, అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు. నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా, ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా. మీకు కావలసింది మీరు మీ వాళ్ళు చెప్పినట్లు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి. పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదు అని తెలుసు. కానీ అతన్ని గెలవనివ్వకూడదు అని ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవరూ ఏం అనలేదు. కానీ అప్పటినుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు.
అలా అని దెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరా వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్లు ఉంది. అడిగితే చెప్తారు, లేదా లేదు. అప్పటినుంచే శ్రావణికి ఈ బాధ. నిన్ను ఏమైనా తిడుతున్నారా, కొడుతున్నారా? వాళ్ళు నోరు మూసుకొని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి. పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊర్లో పెళ్ళికి వచ్చాన్రా, నీ మీద బెంగతో ఒకసారి చూసి పోదామని వచ్చాను అంది శారద. ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంటి అత్తమామలు శ్రావణి అంటి ముట్టనట్లు ఉంటున్నారని అర్థమైంది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది. కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది. శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్ళాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. అంత లేదు, అలా ఏం అనుకోరు అంది శ్రావణి. ఏమ్మా అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద. ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద, నువ్వు ఎంతో తెలివైన దానివి అనుకున్నాను. నీకు నచ్చినట్లు ఉండటం అంటే ఒంటిపిల్లి రాకాశలా ఉండటమా? ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అవును, చిన్నతనం నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్లున్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువ లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేసావు? అర్ధరాత్రిళ్ళు వంటింట్లో కూర్చొని ఏడ్చావు. అలాంటి బ్రతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పాను అంది. తనని చూసే కూతురు అలా ఆలోచిస్తుందని ఆవిడ ఊహకు కూడా అందలేదు. నిజమే, నేను చేతకాని దానిలాగే ఉన్నాను. అది రైట్ అని చెప్పను, కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాన్ని, అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్లే అవతలి వాళ్ళు అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకు, అత్తమామలకు ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒకసారి వాళ్ళు నీ అత్తామామలని, ఇది నీ అత్తిళ్ళని కాకుండా ఈ ఇల్లు నా ఇల్లు, వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని నేనే చూసుకోవాలి. పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావల ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకొని ఆలోచించి చూడు అంది. శ్రావణి మౌనంగా గదిలోనికి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తామామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకు సుశీల ముఖం చాటంతయింది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ, నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడ. కోడలు మాట్లాడింది అన్న ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదు అన్న కోపమే లేదు. వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి, ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది. అత్తగారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకొని తను కూడా బిస్కెట్ ప్లేట్తో నడిచాడు అమర్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.